హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈ రోజైతే ఒక మంచి వీడియో అండి మీకు. అదేంటంటే గోరింటాకు లేకుండా ఈజీగా అందంగా గోరింటాకు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. తప్పకుండా మీరు చూడండి. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా ఉపయోగపడుతుంది. ఎటువంటి కెమికల్స్ కూడా లేకుండా చక్కగా గోరింటాకు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఎలా తయారు చేయాలో కూడా చూపిస్తానండి ఈరోజు మీకు. చిన్నపిల్లలు కూడా ఈజీగా కూర్చునేదే పెట్టేసుకోవచ్చు. అలాగే చాలా త్వరగా కూడా ఆరిపోతుంది. ఎక్కువసేపు ఇలా చేయి చాపుకుని పెట్టుకోవాల్సిన పని కూడా లేదు. మనం గోరింటాకు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక బౌల్ అయితే తీసుకోవాలి. ఈ బౌల్లో ఒక 2 స్పూన్ల టీ పౌడరు, అలాగే 2 స్పూన్ల షుగర్ కూడా వేయాలి. ఆగండి, ఏంటి అక్క గోరింటాకు చూపిస్తానని చెప్పి టీ కలుపుతున్నారా? ఇప్పుడు టీ దగ్గర గోరింటాకు చూపిస్తారని మీరు అనుకుంటున్నారేమో. లేదండి, ఇప్పుడు మనం ఈ టీ పౌడరు షుగర్తోనే చక్కటి గోరింటాకు రెడీ చేసి చూపిస్తాను. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. వితిన్ 5 మినిట్స్లో గోరింటాకు చేయడం అయిపోతుంది, పెట్టుకోవడం కూడా అయిపోతుంది. అంత ఈజీ అనమాట. ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకుని స్టవ్ మీద అయితే పెట్టుకోవాలి. పెట్టుకుని దాంట్లో ఒక ప్లేట్ అయితే బోర్లించాను కదా, ఆ ప్లేట్ ప్లేస్లో మీరు ఏదైనా ప్రమిద ఉంటుంది కదా, మట్టి ప్రమిద, అది కూడా పెట్టుకోవచ్చు. నాకైతే ప్లేట్ అంత చక్కగా సరిపోతుంది అనేది నేను ఎప్పుడు ప్లేట్ వేస్తానండి. ఇలా వేసి మనం మిక్స్ చేసిన టీ పొడి, షుగర్ ఈ 2 కూడా చుట్టూ రౌండ్గా అయితే వేసేసుకోవాలి. మీకు ఇంకా ఎక్కువ గోరింటాకు కావాలంటే కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో అయితే వేసుకోవాలండి. నాకైతే తక్కువ సరిపోతుంది అయితే చూపించడానికి తక్కువ క్వాంటిటీలో అయితే వేస్తున్నాను. చక్కగా ఇలా చుట్టూ వేసేసిన తర్వాత దీంట్లో సరిపడా బౌల్ పెట్టుకోవాలండి. బౌల్ అయితే కొద్దిగా వెడల్పుగా ఉంటే బాగుంటుంది, ఎందుకంటే ఆవిరైతే బౌల్లో పడాలి. వెడల్పుగా ఉంటే బౌల్లో పడుతుంది, చిన్నగా ఉంటే కనుక ఎక్కువ పడుతుంది కదా. స్టవ్ వెలిగించి దాని మీద గిన్నె పెట్టేసి దానిపైన ఇంకొక గిన్నె అయితే పెట్టాలి. పెట్టి దీంట్లో అయితే ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి. ఇలా వేసిన వెంటనే అప్పుడు వచ్చేసరికి చుట్టూ ఆవిరి ఇలా వచ్చేస్తుంది. అలా ఆవిరి అయితే రాకుండా ఉండాలండి. రాకుండా మంచి సరిపడా గిన్నె అయితే పెట్టుకోవాలి. మీకు చూపించడం కోసం మధ్యలో తీసి చూపిస్తున్నాను. అలా అయితే అసలు ఓపెన్ చేయకూడదు మీరు. ఒక 2 మినిట్స్ అండి, 2 మినిట్స్ ఉంచేటప్పటికి మనకి ఆవిరికి గిన్నెకి అయితే ఆవిరి పట్టి ఆ షుగరు, కాఫీ, టీ పౌడర్ అన్నీ బాయిల్ అయ్యి గిన్నెకి అయితే ఆవిరి పట్టి ఆ ఆవిరి అయితే మనం బౌల్ పెట్టాం కదా, ఆ బౌల్లో అయితే పడిపోతుందండి. ఇలా ఉన్నప్పుడు చూసుకుని మనం తీసేసుకోవాలి బౌల్లోది. మనం అలాగే ఉంచితే బౌల్లోది కూడా ఆవిరైపోతుందండి. శుభ్రం గిన్నెకైతే అతుక్కుపోతుంది. ఇలా అయిన తర్వాత 2 మినిట్స్లో చూసుకుని మనం బౌల్లో తీసేసుకుని ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా దాంట్లో ఉంటే కనుక మీకు మరొకసారి బౌల్ పెట్టి ఇంకొకసారి స్టవ్ అయితే వెలిగించుకోవాలి. చేయి కాలకుండా నిదానంగా అయితే తీసుకోవాలి. ఇంత లిక్విడ్లో అవుతుంది. ఈ లిక్విడ్ అయితే దగ్గర ఎన్ని చేతులకు అవుతుందంటే 20 చేతుల కన్నా పెట్టుకోవచ్చండి. ఈ లిక్విడ్ కొద్దిగా ఎక్కువ లిక్విడ్ చేసుకుంటే కనుక మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఇటువంటి మంచి కలర్ కుంకుమ అయితే తీసుకోవాలండి. కుంకుమ అయితే మాత్రం మంచి కలర్లో ఉండాలి. ఎంత మంచి కలర్ ఉంటే అంత మంచిగా అయితే పండుతుంది అన్నమాట. మీకు కొద్దిగా కుంకుమ వేస్తూ మనం బాగా మిక్స్ చేయాలి. ఇది మరీ గట్టిగా అయితే మిక్స్ చేయకూడదు, అలాగని మరీ లూజ్గా మిక్స్ చేయకూడదు అనమాట. నేను చూపించిన విధంగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. మరీ లూజ్గా ఉంటే చేతికి పెడితే కారిపోతుందండి. మరీ టైట్గా ఉంటే సరైన డిజైన్ పెట్టుకోవడానికి అయితే రాదు. ఇప్పుడు ఈ లిక్విడ్లో ఒక ఇయర్బడ్ అయితే పెట్టాను నేను. ఇయర్బడ్తో గోరింటాకు మీకు నచ్చిన విధంగా మీకు నచ్చిన డిజైన్ అయితే వేసుకోండి. నేనైతే డిజైన్ ఏమి వేయట్లేదు, చొక్కలు అయితే పెట్టేస్తున్నాను. ఇయర్బడ్ కాదు, మాకు ఇంకా సన్నగా డిజైన్ కావాలంటే చిన్న పొల్లు ఏదైనా తీసుకుని నీట్గా అయితే పెట్టుకోవచ్చు. మీకు ఎన్ని డిజైన్స్ అయితే అన్ని డిజైన్స్ అయితే పెట్టుకోవచ్చండి. చిన్నపిల్లలు మనం ఆ గోరింటాకు రుబ్బి పెడితే వాళ్ళు ఉంచుకోకపోవడం, నిదట్లో అన్నిటికీ పులిమేస్తూ అంటించేస్తూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే ఇలా ఈజీగా మీరు పెట్టిన వెంటనే కూడా కడిగేసుకున్నా చాలా చక్కగా అయితే పండుతుందండి. ఇది నాకు ఈ గోరింటాకు చూస్తుంటే ఒకటే గుర్తొస్తుంది. మా పెళ్లి టైంలో అప్పుడులో ఈ గోరింటాకు ట్రెండ్ అనమాట. ఇది కాళ్ళకి చేతులకి పెళ్లికి గోరింటాకు పెడతారు కదా, ఆ గోరింటాకు అయితే దీంతోనే పెట్టారు. ఈ గోరింటాకు అండి 1 వీక్ అయితే చాలా బాగుంటుంది. తర్వాత అయితే మాత్రం లైట్గా షేడ్ అయిపోతుంది అనమాట. మనం చేసే వర్క్ని బట్టి కూడా ఉంటుంది. మనం ప్రతిరోజు బట్టలు అయితే వాష్ చేసేసి ఎక్కువగా పని చేతులతో రుద్దు చేస్తే త్వరగా పోతుంది. తక్కువ పని చేసే వాళ్ళకైతే ఎక్కువ రోజు అయితే ఉంటుందండి. ఈ లిక్విడ్ కనుక ఇలా పలచగా ఉంటే మనం స్టోర్ అయితే చేసుకోవచ్చండి. ఎప్పుడు పెట్టినా సరే చాలా బాగా అయితే పండుతుంది. లిక్విడ్ స్టోర్ చేసుకోవాలంటే మనం కుంకుమ కలపక ముందు అయితే స్టోర్ చేసి పెట్టుకోవాలి. కొద్దిగా ఎక్కువగా ఉంటే ఒక బాటిల్లో వేసి క్యాప్ అయితే గట్టిగా తిప్పేసి మనం స్టోర్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్లో అది పెట్టాల్సిన పని లేదండి, బయట ఉన్నా పర్వాలేదు. మనం అలా స్టోర్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కలిపి కొద్దిగా కుంకుమ కలుపుని అయితే పెట్టేసుకోవచ్చు. పిల్లలకి స్కూల్స్లో ఫంక్షన్స్ ఉన్నా, లేదంటే ఏదన్నా ఈవెంట్స్ అవి ఉంటాయి కదా, అటువంటి టైంలో కానీ చక్కగా అప్లై చేసుకుంటే కనుక చాలా బాగుంటుందండి. కోన్కి గోరింటాకు కన్నా సరే ఈజీగా అయితే పెట్టేయచ్చు, త్వరగా ఆరిపోతుంది కూడా. పిల్లలకు కూడా చక్కగా ఇయర్బడ్ ఇచ్చి ఇలా మీరు పెట్టుకోండి, వాళ్ళు పెట్టేసుకుంటారు, అలవాటు అయిపోతుందని వాళ్ళు నేర్చుకుంటారు. ఇలా వెంటనే పండిపోతుంది కదా, వెంటనే అయితే మాత్రం వాటర్లో కడిగేయచ్చు. వాటర్లో కడిగితే పోతుందని మీరు అనుకోవచ్చు. అస్సలు పోదండి, వాటర్లో కడిగినా సరే పోదనమాట. నేనైతే ఎప్పుడుదో ఓల్డ్ డిజైన్ అయితే వేస్తున్నాను. మీరైతే కొత్తగా మీకు నచ్చిన డిజైన్స్ అయితే వేసుకోవచ్చు. పెట్టడం ఈజీ, చేయడం ఈజీ, అలాగే వెంటనే కడిగేసుకోవడం కూడా ఈజీ. కానీ వెంటనే అయితే మాత్రం పండిపోతుందండి మనకి.
ఇటువంటి మంచి మంచి గోరింటాకులు చాలా రకాలుగా చేయొచ్చు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా కమెంట్ అయితే చేయండి. మీకు వేరే వేరే వెరైటీస్ అన్న గోరింటాకులు తయారు ఎలా చేయాలనేది తప్ప నేను తప్పకుండా చూపిస్తాను. ఇలా చక్కగా మనం చుక్కలు అయితే పెట్టేసుకోవచ్చు. నేనైతే చుక్కలు పెట్టాను, మీరు మంచిగా డిజైన్ అయితే వేసుకోండి. నా చేతి వెంటనే ఆరిపోయింది. ఇది వెంటనే ఆరిపోయిన వెంటనే కడిగేసుకోవాలండి. ఎక్కువసేపు ఉంచుకున్నామంటే కనుక చాలా నల్లగా అయితే అయిపోతుంది. ఇది నేను చెప్తున్నాను మళ్ళీ చెప్పలేదని అంటారు. నాకు ఇలా ఆరిపోయిన వెంటనే కడిగేసాను. చూసారా ఆరటంగా ఉంది కదా, చక్కగా పండిపోయింది. ఇక్కడే వాటర్ తెచ్చైతే కడిగైతే మీకు చూపిస్తాను. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టపడతారండి ఈ గోరింటాకుని అయితే మాత్రం. నేను ఒకే చేతి పెట్టుకున్నాను, ఇలా పెట్టుకున్న తర్వాత కూడా చాలా ఎక్కువ లిక్విడ్ అయితే మిగిలిపోయింది. అందరినీ పెట్టుకోమని అయితే చెప్పాను అనమాట. మీకు గోరింటాకు ఇష్టమైనా, గోరింటాకు అంటే ఇష్టం లేని ఆడవాళ్ళు ఉంటారు కదా, ఆడపిల్లలు అయితే చాలా ఎక్కువగా ఇష్టపడతారు. చిన్నపిల్లలకి కాళ్ళకి పారాణి పెడతాం కదా, కాళ్ళకి కూడా మంచి మంచి డిజైన్స్ వేసి కూడా పెట్టుకోవచ్చండి. వాళ్ళు నిద్రలో పెట్టినా సరే అసలు మనకు చెరిగిపోవడం పక్కకి అదిపోవడం అయితే అసలు జరగదు. కడిగేసిన తర్వాత కూడా మంచిగా అయితే కలర్ చూసారా, కుంకుమ కలర్ మంచిగా ఉంది కాబట్టి గోరింటాకు కలర్ కూడా చాలా మంచిగా వచ్చింది. సేమ్ ఆ గోరింటాకు పెట్టుకుంటే ఎలా ఉందో ఆ కలర్లోనే ఉంది కదా. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, మీకైతే తప్పకుండా వస్తుందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక ఈ వీడియో తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ అయితే చేయండి. వాళ్ళకు కూడా కొద్దో గొప్ప యూజ్ అయితే అవుతుంది. ఆల్రెడీ మీకు ఈ విధంగా చేయడం వచ్చు అంటే కానీ నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీరైతే గోరింటాకు ఏ విధంగా రెడీ చేస్తారు, అలాగే ఏ గోరింటాకు పెట్టుకోవడానికి మీరు ఎక్కువగా ఇష్టపడతారో మీరు కమెంట్ చేయండి, నాకైతే బాగా తెలుస్తుంది. వాటర్లోకి మొత్తం రెడ్గా వచ్చేసిన తర్వాత చెయ్యి అయితే మాత్రం చాలా రెడ్గా అయితే పండింది కదా. నాకైతే భలే ఇష్టం అండి. గోరింటాకు పెట్టుకున్న తర్వాత ఎన్నిసార్లు చూసుకుంటానో తెలియదు. ఇంకా నిద్రపోయి లేచిన తర్వాత ప్రొద్దుటే గోరింటాకు బాగా పండిందని చూసుకుంటూ ఉండేవాళ్ళం. ఆ గోరింటాకు ఇది అటువంటి ఇబ్బంది ఏం లేదండి. పెట్టి కడిగేసినట్టు ఇంత మంచి కలర్ అయితే వచ్చేస్తుంది. నాకైతే బాగా నచ్చింది, మీకే నచ్చి ఉంటుందని అనుకుంటున్నానండి నేను. నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చండి. మన ఛానల్లో ఇటువంటి మంచి మంచి వీడియోస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఒకసారి విజిట్ చేసి చూసి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారు. ప్లీజ్ దయచేసి నా కోసం మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకొని చూడండి. మీకు వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ అయితే చేయండి. వేళ్ళు చూసారు ఎంత చక్కగా పడినాయో, చాలా బాగా అనిపిస్తుంది నాకు. మీకు కూడా అలాగే అనిపిస్తుందని అయితే అనుకుంటున్నాను నేను. ఇది ఆడవాళ్ళందరికీ ఎంత బాగా ఉపయోగపడే మంచి వీడియో అండి ఇది. ఈ రోజుకి ఇదేనండి వీడియో. మరి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.